యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస లైనప్స్తో బిజీగా మారిపోయాడు. గతేడాది 2 సినిమాలతో ఫ్యాన్స్ ముందుకు వచ్చాడు ప్రభాస్. ఆది పురుష్ డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు ఓ రేంజ్లో వచ్చాయి. ఇక గత డిసెంబర్ చివరిలో వచ్చిన సలార్ బాక్సాఫీస్కి ముచ్చమటలు పట్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుని ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీతో పాటు రాజాసాబ్, కన్నప్ప షూటింగ్స్లో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. అలాగే సలార్ 2, స్పిరిట్ సినిమాలతో పాటు హను రాఘవపూడితో ఒక కథ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రభాస్ ఇక్కడ షూటింగ్స్ చేస్తూనే తరచూ విదేశాలకు వెళ్ళి వస్తున్న సంగతి విదితమే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ప్రభాస్ మకాం మారుస్తున్నారట. ఇండియా నుంచి లండన్ షిఫ్ట్ అవబోతున్నారట. ఎందుకంటే అక్కడ విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకున్నారని టాక్ నడుస్తోంది. ఇంత సడన్గా ఏంటి నిర్ణయం అనుకుంటున్నారా? కొన్నాళ్ల క్రితం ప్రభాస్ కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలో లండన్లో ఆయన చికిత్స పొందుతున్నారు. అక్కడకు పలుమార్లు వెళ్ళి వస్తూ ఉన్నారు. దీంతోపాటు కొన్ని రోజుల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలన్న ఉద్దేశంతో లండన్లో ఆ భవనాన్ని లీజుకు తీసుకున్నారని తెలుస్తోంది. దీనికి ప్రతి నెల 60 లక్షల రూపాయల అద్దె చెల్లించబోతున్నాడని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే గతంలోనూ ప్రభాస్ ఇటలీలో కొన్నాళ్ళ పాటు ఉన్నాడు. అక్కడ కూడా లక్షల విలువ చేసే భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా లండన్లో భవనం అద్దెకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మరో 2 నెలల్లో కల్కి మూవీ రాబోతోంది. ఆ తర్వాత ఖరీదైన నివాసంలో రెస్ట్ తీసుకోనున్నారు. ఇక కల్కి సినిమా విషయానికి వస్తే మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటించింది. దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, అన్నాబెన్ వంటి నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. వీరితో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, నాని కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అది నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం అయితే వెయిట్ చేయాల్సిందే. మరి ప్రభాస్ కొన్నాళ్ళు లండన్లో ఉంటాడంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.